వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బయట వ్యక్తిని తెచ్చారని, తెలుగుదేశం పార్టీ మారిన వ్యక్తికి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని, ఈ రెండు పార్టీల విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ఈదా సుధాకర్ రెడ్డి ఓటర్లను కోరారు. ప్రకాశం జిల్లా కొమరూరులో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు జిల్లా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒంగోలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, గిద్దలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల పెద్దరంగస్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కొమరూలులోని స్థానిక గిద్దలూరు బస్టాండ్ నుండి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా చెక్పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ అభివాదాలు చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరుమల నాయుడు ప్రారంభ ఉపన్యాసం చేయగా, అనంతరం గిద్దలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల పెద్దరంగస్వామి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, గతంలో పగడాల వంశానికి చెందిన వారు శాసనసభ్యులుగా గిద్దలూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని, వారి బాటలోనే నేను నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, అటు కూటమి వైసీపీ పార్టీలను ఎండగడుతూ ప్రజలు తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టించిందని, దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, నరేంద్ర మోడీ ఎన్నో హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చుకున్న ప్రజలను మోసం చేశారని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తామంటూ మత విధానాలు ఆచరిస్తున్నారని దుయ్యబట్టారు. మీరందరికీ బుద్ధి చెబుతూ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూలీ వేతనం పెంచి ఉన్నారు, కానీ ఇప్పుడు మరలా కాంగ్రెస్ వస్తే ఉన్నాయి. మరి ఆ ఎన్నికలలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూడా ఒక కూటమిగా వెళ్తున్నాయి, ఎన్డీఏ కూటమిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరిగా పోతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఆయన దొడ్డుదారిన బీజేపీ తోటి సంబంధం పెట్టుకుని ఈ ఎన్నికల్లో వెళ్తున్నాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాలుగు కూడా ఒక కుటుంబంగా వెళ్తా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబంగా సిపిఐ, సిపిఎం 28 మిత్రపక్షాలతోటి ఈ దేశంలోనే ఇండియా కుటుంబంగా మరోపక్క ప్రతిపక్ష పార్టీగా పోటీ చేస్తా ఉంది. సోదరులారా, ఒక విషయం ఆలోచించండి. మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో బీజేపీకి ఒత్తాసు పలికేటువంటి 2014, 2019 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలో ఉన్నాయి. మరి 2019 నుంచి 2024 వరకు అదే బీజేపీకి